అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రోక్లీన్ మిషన్స్. వీడియోస్ చేసి చాలా రోజులైంది, చాలా గ్యాప్ వచ్చింది. కెమికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కంటిన్యూగా. మీకు డాష్బోర్డ్ పాలిష్, బబుల్ గమ్ ఫ్లేవరు, యాపిల్ ఫ్లేవరు, లైట్ రోజ్ కడ్ మిక్స్ అవుతుంది దీనికి. మీకు విత్ ప్లాస్టిక్ పార్ట్, వితౌట్ డాష్బోర్డ్, విత్ డాష్బోర్డ్ పాలిష్ అప్లై చేసినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఆ షైనింగ్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, జూమ్ చేయండి. చూడండి, ఇది పార్ట్, ఇక్కడ ఇది టైప్, ఇది డాష్బోర్డ్. ఈ వీడియో చెక్ చేశారు కదా. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా మొత్తం క్లీన్ చేసేద్దాం. ఎలా డిఫరెన్స్గా ఉంది ఏందనేది మీకు క్లారిటీ తెలుస్తుంది. విత్ డాష్బోర్డ్ పాలిష్, వితౌట్ డాష్బోర్డ్ పాలిష్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. డస్ట్ ఉన్నప్పుడు బిఫోర్ ఎలా ఉండింది, డస్ట్ లేనప్పుడు ఎలా ఉంది, ఆ డిఫరెన్స్ చూసారు కదా. పాలిష్ పెట్టినప్పుడు, పెట్టక ముందు, అంటే మీరు దీన్ని ఎంత క్లీన్ చేసినా ఇలాగే ఉంటుంది. డాష్బోర్డ్ పాలిష్ అప్లై చేసినప్పుడు మాత్రమే మీకు ఈ విధంగా షైనింగ్ అనేది వస్తుంది. బబుల్ గమ్స్ ఫ్లేవరు చాలా బాగుంది. మా దగ్గర ఒక 7-8 వెనిలా ఫ్లేవర్తో పాటు కలిపి మొత్తం 8 ఫ్లేవర్స్ ఉంటాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో పెడతాను, మీరు చెక్ చేయండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది మీరు కాల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. డాష్బోర్డ్ పాలిష్ 850 రూపీస్.